మయన్మార్ను అతలాకుతలం చేసిన వినాశకరమైన భూకంపం తర్వాత భారతదేశం ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మయన్మార్లో 2 నావికాదళ నౌకలను మోహరించి గాయపడిన వారికి తక్షణ సహాయం అందించడానికి 118 మంది వైద్య సిబ్బందితో కూడిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ను మోహరించింది. మయన్మార్ పొరుగున ఉన్న థాయిలాండ్ను సర్వనాశనం చేసిన భారీ భూకంపంలో 2000 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం జరిగింది. సహాయక సామగ్రిని మోసుకువెళ్లే 2 భారత నావికాదళ నౌకలు మయన్మార్ చేరుకున్నాయి. త్వరలో మరో 2 నౌకలను బర్మాకు పంపిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. 10 టన్నుల సహాయక సామగ్రిని మోసుకువెళ్లే మొదటి నౌక మయన్మార్ చేరుకోగా రెండవ నౌక కూడా భారీగా ఆహార, మందు సామగ్రితో చేరుకుంది. మార్చి 31 నాటికి మరింత సహాయం చేసేలా ఇండియా ప్లాన్ చేస్తోంది. భారతదేశ సహాయ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి అండమాన్ నికోబార్ కమాండ్ కింద శ్రీ విజయపురంలో ఉంచిన అదనపు 2 నౌకలు కూడా రంగప్రవేశం చేయనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయాలను వెల్లడించారు. ఐఎన్ఎస్ సర్పురా అండ్ ఐఎన్ఎస్ సావిత్రి 40 టన్నుల మానవతా సహాయాన్ని మోసుకువెళ్లి యాంగోన్ నౌకాశ్రయానికి చేరాయని అన్నారు. వైమానిక దళం కూడా సహాయక సామగ్రి సిబ్బందిని మోహరించడంలో చురుగ్గా పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ బ్రహ్మ కింద అనేక విమానాలను మోహరించినట్లు జైస్వాల్ ధృవీకరించారు. 15 టన్నుల సహాయక సామగ్రిని మోసుకువెళ్లే మొదటి విమానం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని హిండన్ వైమానిక దళ స్థావరం నుంచి యాంగోన్కు చేరుకుంది. మయన్మార్లోని భారత రాయబారి అభయ్ ఠాకూర్ టెంట్లు, దుప్పట్లు, ఆహార ప్యాకెట్లు, అవసరమైన మందులు వంటి సామగ్రిని స్థానిక ప్రభుత్వానికి అందించారు. సర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను మోసుకువెళుతున్న మరో 2 విమానాలు మయన్మార్కు చేరుకున్నాయి. 118 మంది సభ్యుల ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ మోహరింపులో భాగంగా అదనంగా 2 విమానాలు చేరుకోనున్నాయి. లెఫ్టినెంట్ కల్నల్ జగ్నీత్ గిల్ నేతృత్వంలోని భారత సైన్యం శత్రుజీత్ బ్రిగేడ్ మెడికల్ రెస్పాండర్స్ నుంచి ఈ ఎలైట్ వైద్య బృందం అధునాతన వైద్య శస్త్రచికిత్స సంరక్షణను అందిస్తుంది. ట్రామా కేసులు, అత్యవసర శస్త్రచికిత్సలు, సాధారణ వైద్య అవసరాలను నిర్వహించడానికి మండలేలో 60 పడకల వైద్య చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. కాంక్రీట్ కట్టర్లు, డ్రిల్ మిషన్లు, డాగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక శోధన, రక్షణ సాధనాలతో కూడిన 80 మంది సభ్యుల జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇండియా మయన్మార్కు పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడంలో స్థానిక అధికారులు సహాయం చేయడానికి ఈ బృందం పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ సైనిక నాయకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్తో మాట్లాడి సంతాపం తెలిపారు. పూర్తి మద్దతును హామీ ఇచ్చారు. ఒక సన్నిహిత మిత్రుడుగా, పొరుగువారిగా భారతదేశం ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టర్కీ, సిరియాలో ఆపరేషన్ దోస్తు వంటి సహాయక కార్యక్రమాలను భారత్ చేపట్టింది. ప్రకృతి వైపరీత్యాలకు మొదటి ప్రతిస్పందనదారులుగా ఇండియా వ్యవహరించడాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. వసుధైక కుటుంబ స్ఫూర్తి భారత్ ఎన్నడూ విస్మరించదని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచం ఒకే కుటుంబం అనే భారతదేశం తత్వాన్ని ఇండియా ప్రవచిస్తే మయన్మార్ కష్టకాలంలో ఉంటే చైనా చోద్యం చూస్తోంది. పొరుగు దేశాలను బిజినెస్ కోణంలో చూసే డ్రాగన్ మయన్మార్ విషయంలోనూ అదేలా వ్యవహరిస్తుందా అన్న చర్చ సాగుతోంది. కష్టకాలంలో ఉన్నప్పుడు మిత్రుడు కనిపించకపోతే ఇక అందుకు అర్థం ఏముంటుంది? అందుకే మానవతా కోణంలో ఇండియాను ప్రపంచంలో ఏ దేశం ఎన్నటికీ బీట్ చేయలేదు.